నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసులుగా కూడా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. మరి మీరు తప్పులే లేదా? మీ మీద ఎందుకు కేసులు కాకుండా చూడమని ఎట్లా బతులాడతారా? మీకు భయమే లేదా? ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటే తిరుగుతున్నారు కదా. మరి మీరు దొంగతనాలు చేయలేదు, మీరు దొంగలే కాదే, మీకు ఎందుకయ్యే భయం? బీజేపీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం. అంటే బీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్నా కూడా బీజేపీ నమ్ముతలేరు కదా మిమ్మల్ని. అయినా కూడా విలీనం చేస్తే మమ్మల్ని కేసుల నుండి తప్పియండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ గారు, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ ను నిన్ను కూడా కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఇయ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు, మీరు తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారా? మీకు ఎందుకయ్యే భయం? నాకు అర్థం కావడం లేదు. ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా, తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా. వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం మీలో ఉన్నది కదా. వీళ్ళ ప్రాజెక్టులు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. వీళ్ళ విద్యుత్ మీద విచారణ జరుగుతుంది, కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అందుకోసమే మీకు ఖచ్చితంగా మమ్మల్ని టీఆర్ జైలుకు పంపిస్తారు అనే భయం కేటీఆర్ లో ఉంది కాబట్టే బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి బతులాడుకుంటున్నారు. ఇప్పుడైనా అర్థమై ఉంటది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇలా సీఎం రమేష్ గారే స్వయంగా చెప్పాడు. రెండవది, subscribe us and press the bell icon for more interesting updates.